తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. నేను పోలీసుగా ఉంటా, నేరాలు చేసిన వాడిని తుంగలోనే దొక్కేస్తానని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మొహమాటం ఏమీ లేదు దీంట్లో. రాష్ట్రం కోసం పటిష్టంగా ఉంటాం. మీకోసం నేను ఇవన్నీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నాను. తమిళలో ఈయన నవరత్నాలు అంటున్నాడు. ఆ నవరత్నాలు ఏంటో తెలుసా? నవరత్నాల్లో ఒక రత్నం ఇసుక మాఫియా, రెండో రత్నం మద్యం మాఫియా, మూడో రత్నం భూ మాఫియా, నాలుగో రత్నం మైనింగ్ మాఫియా, ఐదో రత్నం హత్యా రాజకీయాలు, ఆరో రత్నం ప్రజల ఆస్తులు కబ్జా. అదే రేపు వస్తా ఉంది జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. మీ భూమి మీద కన్నేశాడు. మళ్లీ గెలిస్తే నీ భూమి నీది కాదు తమ్ముళ్ళు, ఆశదులుకోండి. ఏడో రత్నం ప్రభుత్వ టెర్రరిజం సెటిల్మెంట్స్, ఎనిమిదో రత్నం దాడులు కేసులు, తొమ్మిదవ రత్నం శవ రాజకీయాలు డ్రామాలు గులకరాళ్ల నాటకాలు. అవునా కాదా? ఇవి ఈయన రత్నాలు అవునా కాదా? అలాంటి వ్యక్తి మీకు కావాలన్నా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు. అందుకే ఏమీ చెప్పుకోలేక ఇష్టానుసారంగా ఇప్పుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఆయన భూమి ఇస్తాడంట, భూమిని కొట్టేయడంట. నేను అడుగుతున్న ఇడుపలపాయలో 360 ఎకరాలు కొట్టేసింది నువ్వే కదా అని అడుగుతున్నా. మీ కుటుంబం అవునా కాదా అని అడుగుతున్నా. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే అనంతపూర్ లేపాక్షిలో 10,000 ఎకరాలకు టెండర్ పెట్టాడు. గుంటూరులో వ్యాన్పెక్ సిటీ 28,000 ఎకరాలకు టెండర్ పెట్టాడు. కడపలో బ్రహ్మణి స్టీల్స్ పేరుతో 10,000 ఎకరాలు టెండర్ పెట్టే పరిస్థితికి వచ్చాడు. ఇంకా శ్రీరంగ నీతులు మాట్లాడుతున్నాడు. పాపం నోట్లో ఏలు పెడితే కూడా కొరకడంట, అంత మంచోడంట. ఆ మంచోడు మనకు అవసరమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి అబద్దాల కోరు మీకు అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నాను. భూమి మీది, బొమ్మ ఎవరిది? బొమ్మ ఎవరిది? భూమి మీద అవునా కాదా? వాళ్ళ తాత ఇచ్చాడా? వాళ్ళ నాన్న ఇచ్చాడా? భారత్ సిమెంట్ ఇచ్చిందా? ఎవరిచ్చారు మీకు? వేసుకుంటే మీ తాత పేరు వేసుకోవాలా, మీ నాన్న పేరు వేసుకోవాలా? అంటే ఎంత దుర్మార్గుడో చూడండి. మళ్ళా సర్వే చేసి సర్వే రాళ్లపైన ఫోటో ఎవరిది తమ్ముళ్ళు అని అడుగుతున్నా. సైకో ఫోటో అవునా కదా? అంటే మీరు ఆ ఫోటో చూసి భయపడతానే ఉండాలా. ఆ సైకో వస్తున్నాడు, ఏం చేస్తారో తెలియదని. ఇప్పుడు మళ్ళా మీ భూమే కొట్టేస్తానంటున్నాడు. మొన్న మీరు చూశారు మీ ఊరు పక్కనే ఒంటెమిట్ట ఒక చేనేత కార్మికుడు భూమి సర్వే నెంబర్ మార్చేశాడు. తిరిగాడు, అడుక్కున్నాడు, లంచాలు ఇచ్చాడు, ఎవరూ పట్టించుకోలేదు. ఇంకా జీవితం మీద ఆశుదులుకొని అతను నేరుగా వెళ్లి రైల్వే ట్రాక్ కింద తలబెట్టి ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ మాట విని తల్లి కూతురు, అంటే భార్య కూతురు ఇద్దరు విషం దాగి చనిపోయారు. ఒక అమ్మాయి హైదరాబాద్ లో ఉంది, అనాథ అయిపోయింది. నేను ఫోన్ చేసి సంఘీభావాన్ని తెలియజేశా, ఆ అమ్మాయిని కన్సోల్ చేశా. కానీ ఒక పని చేశా. నేను ఒకటే చెప్పాను, కనీసం మీ తండ్రి చనిపోయాడు, నీకు ఇబ్బందులున్నాయి, మళ్లీ నేను వస్తానే ఆ 4 ఎకరాలకు మీకు ఇప్పించే బాధ్యత నాది. అంతవరకు నీకు ఒక 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తాను, పార్టీ పరంగా బాగా చదివిస్తా. తండ్రి లేడు కాబట్టి భయపడద్దు, చదువుకోమన్నాను. నేను అడుగుతున్నా, ఎంతమంది ఈ మార్గ అనాథలైపోతున్నారు? ఈ రోజు ఇక్కడ ముస్లిం సోదరులున్నారు. ఎన్డీఏలో నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు
అబ్దుల్ కలాంని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేయడానికి కృషి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నంద్యాల పక్కూరులో అబ్దుల్ సలీంని దొంగగా బ్లేమ్ చేసి వేధించి చంపేసిన పార్టీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అవునా కాదని అడుగుతున్నా. ఎంత భయంకరమైన హత్య అది. ఆయన భయపడి చనిపోవాలనుకున్నాడు. భార్య పోలీసులు బెదిరించారు, నువ్వు చనిపోతే నీ భార్యను వేధిస్తావంటే ఈ దుర్మార్గులు ఏం చేస్తారో ఆలోచించి భార్య భర్త ఇద్దరు చనిపోవాలనుకున్నారు. ఇద్దరు పిల్లలుంటే ఈ పిల్లల నాదులైపోతారు, మనం అన్యాయం చేస్తాం అనుకుని భార్య భర్త పిల్లలు నలుగురు డిసైడ్ చేసుకుని రైల్వే ట్రాక్ మీద తీసుకుపోయి పిల్లల్ని కట్టేసి భార్య భర్త తలబెట్టి చచ్చిపోయారంటే ఏమైనా ఆలోచిస్తారా మీరు అడుగుతున్నా. ఇంత క్రూరమైనటువంటి హత్య, భయంకరంగా మనిషి చనిపోతాం గాని నలుగురిని తీసుకుపోయి ట్రైన్ కింద పెట్టి కట్టేసి చనిపోయారంటే ఎంత మెంటల్ గా టార్చర్ అయ్యాడు, ఎంత మెంటల్ ప్రిపేర్ అయ్యాడు. ఆ బ్రతుకులు మీకు కావాలనా ఈ ఊర్లో అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడనే మైదుకూరులో ఒక ముస్లిం సోదరుడు ఆస్తి లాగేసుకుంటే ఎక్కడెక్కడో తిరిగాడు, ఎవరో సమాధానం కూడా చెప్పే పరిస్థితులు లేరు. నిన్ననే నందికొట్కూరులో ఒక అమ్మాయి నమాజ్ చేసి ఇంటికొస్తే దారిలో శ్రీనివాసులుడు అనేవాడు ఆ అమ్మాయి బుర్కా తీసి నువ్వు దొంగవని చూపిస్తే కాదు నేను పోయింది నమాజ్ పోయాని చెప్తే వినకుండా అవమానిస్తే ఆ కుటుంబ సభ్యులు వచ్చి అడిగితే వాళ్ళని దౌర్జన్యం చేసి కొట్టిన వ్యక్తులు, వీళ్ళు చెప్పుతో కొట్టిన వ్యక్తులు. ఈ రౌడీజాన్ని మీరు సహిస్తే ఏమవుతామని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈ రోజు నేను తీసుకొచ్చినటువంటి మేనిఫెస్టో మీరు ఒకసారి చూస్తే ఇది రాబోయే రోజుల్లో మీ అందరి జీవితాల్లో వెలుగు తీసుకురావడానికి, మార్పు తీసుకురావడానికి, సకల జనుల కోసం అందరిని ఆదుకోవడానికి నేను ఎన్నికల మేనిఫెస్టో తీసుకొచ్చానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందులో సూపర్ 6 ఉంది. మా ఆడబిడ్డల కోసం తీసుకొచ్చా. 1500 రూపాయలు నెలకు ఆర్థిక సహాయం చేసే బాధ్యత నాది. తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయలు చొప్పున ఇచ్చే బాధ్యత నాది. ధరలు పెరిగాయి, 3 వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చే బాధ్యత మాది. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత మాది. ఈ 4 కార్యక్రమాలే కాకుండా డాక్రా సంఘాలకు 10 లక్షల వరకు రుణాలు లేనివి, వడ్డీ లేని రుణాలు ఇచ్చి వాళ్ళని ఆదుకుంటా. అదే కాదు, నా ఆలోచన ఒకటి, సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం. అదే సమయంలో మిమ్మల్ని ఆర్థికంగా పైకి తేవడానికి చేపనివ్వడమే కాదు, చేపను పట్టుకోవడానికి ఏమేం కావాలో ఇచ్చి నేర్పించే విధానానికి శ్రీకారం చుడతానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇక్కడ పిల్లలున్నారు. పిల్లలు మీకు అందరికీ ఒకటే హామీ, జాబు రావాలంటే అది నా బ్రాండ్. గంజాయి ఉండాలంటే జగన్ ఉండాలా, అంతే కదా. గంజాయి పోవాలంటే జగన్ పోవాలి. అందుకే ప్రతి ఒక్క వ్యక్తికి కొన్ని ఉంటాయి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఇందులో మీరు చూస్తే 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది. సంవత్సరానికి 4 లక్షలు. మొదటి సంతకం మెగా డిఎస్సి పైనే 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇచ్చే బాధ్యత నాది. బీసీ